రామాయణం 52 సీతకి సరమ ధైర్యం చెప్పడం. సీతాదేవి ఎప్పుడైతే కన్నీళ్ల పర్యంతమైందో ఆమె తన మాటలను నమ్మేసిందని రావణుడు అనుకుంటాడు. ఇకపై రాముడు వస్తాడు. లంకా నగరాన్ని నాశనం చేస్తాడు. తనని రక్షిస్తాడు వంటి మాటలు ఆమె నోటివెంట రావడానికి అవకాశమే లేదని చెప్పేసి రావణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన అలా వెళ్ళగానే అంతకుముందు ఆయన అక్కడ ఉంచిన రాముడి శిరస్సు మాయమవుతుంది. సీతాదేవి అదే పనిగా రోదిస్తూ ఉంటుంది. రావణుడు వెళ్ళింది గమనించిన విభీషణుడి భార్య సరమ అక్కడికి వస్తుంది. కన్నీళ్ల పర్యంతమైన సీతాదేవిని పైకి లేవదీసి కూర్చోబెడుతుంది. సీతాదేవి కన్నీళ్లు తుడిచి బాధపడొద్దని చెబుతుంది. రావణుడు మహామాయావి అని, ఆయన మాటలను నమ్మవద్దని అంటుంది. రాముడిని అంతమొందించినట్టు ఆయన చెబుతున్న మాటలు అబద్ధాలు అని చెబుతుంది. ఆ శిరస్సు మాయతో సృష్టించింది కావడం వల్లనే రావణుడు వెళ్ళగానే అది అక్కడి నుంచి మాయమైందని అంటుంది. తన మాటలు నమ్మకపోతే తాను స్వయంగా వెళ్ళి చూసి వస్తానని అంటుంది. దాంతో ఆమె వైపు సీతాదేవి ఆశ్చర్యంగా చూస్తుంది. సీతాదేవి చూపులను అర్థం చేసుకున్న సరమ తనకి ఆకాశయానం చేయడం తెలుసు అని చెప్పి వెళుతుంది. కొంతసేపటి తరువాత సరమ అక్కడికి వస్తుంది. ఆకాశమార్గం నుంచి తాను అంతా చూశానని, రామలక్ష్మణులు జీవించే ఉన్నారని, రావణుడిపై యుద్ధానికి ముందుకు కదులుతున్నారని చెబుతుంది. రామలక్ష్మణులకు అండగా కోట్ల సంఖ్యలో వానరులు ఉన్నారని అంటుంది. లంకా నగరాన్ని ముంచివేయడానికి వస్తున్న సముద్రంలా వాళ్లు కదులుతున్నారని చెబుతుంది. అందువలన అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండమని అంటుంది. సరమ మాటలకు సీతాదేవి మనసు కుదుటపడుతుంది. రావణుడి మాటల వలన అల్లకల్లోలమైన ఆమె హృదయం తేలికపడుతుంది. రామలక్ష్మణులు సమస్త వానర సైన్యంతో లంకానగరాన్ని ముట్టడించడం, తనని రావణుడి చెర నుంచి విడిపించడం జరిగి తీరుతుందని భావిస్తుంది. భగవంతుడి అనుగ్రహం అందుకు తోడు కావాలని అనుకుంటుంది. ఇక రామలక్ష్మణులు వానర సేనలతో ముందుకు కదలడంతో వాళ్ళని ఎదుర్కోవడానికి రావణుడి సేనలు కదులుతాయి. అలా యుద్ధం మొదలవుతుంది.